జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ప్రముఖ రచయిత కాలమిస్ట్ డాక్టర్ భాస్కర యోగి గారు సంధించిన అక్షర బాణాలకు విల్లునై ఈ వారం నేను మీ ముందుకొచ్చాను. మేం హిందువులం, నిజమే, హింసావాదులం. ఎప్పుడో అగ్నిమీళే పురోహితం అని ఈ భూమితో పాటే పుట్టి అరిచిన వాళ్ళం. కానీ ఎర్ర కళాలు మీరు రాతి యుగాల్లో పుట్టారు, రాళ్లలా బతికారు అంటూ మా చరిత్ర గ్రంథాలను చెరబట్టినా మౌనంగా నమ్మాం. అందుకే హిందువులం, హింసావాదులం. మా దగ్గర మ్యాక్స్ ముల్లర్ మోక్ష ముల్లర్గా మారి వేదాది శాస్త్రాలకు వ్యాఖ్యానాలు రాసినా స్వీకరించాం గాని రాళ్లతో కొట్టి చంపలేదు. అందుకే హిందువులం, హింసావాదులం. అరబ్బు గుర్రాలపై ఎక్కి వాళ్ల ప్రవక్తల వారసులకు ఆశ్రయమిచ్చిన దాహిర్ సేన్ కుటుంబాన్ని, సింధు ప్రాంతాన్ని చిందరవందర చేసిన మహమ్మద్ బిన్ ఖాసిం ను చూసి చూడనట్లే వదిలేశాం. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. గజనీ మహమ్మద్ 17 సార్లు మా జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేస్తే మళ్ళీ సోమనాథ్ను నిర్మించుకున్నాం తప్ప అతని కాఫీర్ల నియమ నీతిని గుర్తించలేకపోయాం. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. మా దేవాలయాలు, ప్రతిమలను తమ కాళ్ల కింద మెట్లుగా మార్చుకున్న వారి పాలన 700 ఏళ్లు భరించాం. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. సమర్ఖంగులు, మంగోలియన్లు, ఫ్రెంచులు, డచ్చులు మమ్మల్ని గిచ్చి గీపెట్టినా మౌనంగానే భరించాం. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. మా నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలను తగలబెట్టినా విగ్రహారాధన వ్యతిరేకుల వైపు చూడకుండా యజ్ఞ మంత్రాలు చదువుతూ, త్రిపీటకాలు వల్లెవేస్తూ, తాళపత్రాల నుంచి కోరలు చాచే అగ్నికీలల్లోనూ దండం పెట్టాం. కానీ అలా చేసిన బఖ్తియార్ ఖిల్జీకి పిండం పెట్టలేదు. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. గజనీలు మొదలుకొని ఖిల్జీల వరకు మా దేశంలో వేటాడి వెంటాడి 40,000 దేవాలయాలు నేలమట్టం చేస్తూ వికటాట్టహాసం చేసినా మేమేమీ పట్టనట్టు జీవించాం. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. బాబర్ సైన్యం అయోధ్య రాముడిని, ఔరంగజేబ్ దుండగుల దండు కాశీ విశ్వనాథుణ్ణి కళ్ల ముందే ఖతం చేసినా మేమేమీ అనలేదు. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. దేశ విభజన పేరుతో లక్షలాది మందితో రక్త తర్పణం చేసిన మాకు సంబంధం లేకుండా తల్లి భారతి తలను కోసేసి అర్ధరాత్రి కాందిశీకులుగా వెళ్లిపోమన్నా ప్రాణం బిగబట్టుకొని భారత్కు వచ్చాం తప్ప ఏమీ చేయలేకపోయాం. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. బెంగాల్ నౌఖలీలో, మోప్లాలో మమ్మల్ని కత్తికో ముక్క నరికినా కిమ్మనకుండా ప్రాణాలు వదిలాం. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. మా మంత్రి మాదన్నను తల నరికి గోల్కొండ కోటకు కట్టి వెళ్లిపోయాక మేం లోపల కుంగిపోయాం తప్ప పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేదు. కశ్మీర్లో కట్టుబట్టలతో వెళ్లగొడుతూ మా ఆడపిల్లలను కళ్ల ముందే అత్యాచారం చేసి చంపేసిన బతుకు జీవుడా అంటూ రాష్ట్రం బయటకు పరిగెత్తాం తప్ప ఒక్క మాట ఎదురు చెప్పలేదు. ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. తెలంగాణ గడ్డ మీద బట్టలిప్పించి బతుకమ్మ ఆడించిన కళ్ళ నీళ్లు దిగమింగుకొని మా కర్మ అనుకొని సరిపెట్టుకున్నాం తప్ప ఏం చేశాం? ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. అంతెందుకు, ఇటీవల భైన్సాలో, బెంగాల్లో మమ్మల్ని చిత్రహింసలు పెట్టిన నిశ్చేష్టులుగా చూస్తూ జీవోత్సవాలుగా మిగిలిపోయాం తప్ప ఏం చేయగలం? ఎందుకంటే మేం హిందువులం, హింసావాదులం. అయ్యో ఓ బాలక, మేం చరిత్ర చెబితే కొండవీటి చాంతాడు కన్నా పెద్దది. కానీ ఎర్ర ఆనకొండలు మాకు బానిసత్వ భావాలు మెదళ్లలో కుక్కి మమ్మల్ని గౌతమ బుద్ధులుగా మతం మార్చిన సంగతి ఎవరైనా చెబితే బాగుంటుందని చిన్న ఆశ. ఇక ఇప్పటికింతే. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.